హలో అండి. నేనైతే ఇప్పుడు మిల్ మేకర్ కర్రీ అయితే చేస్తున్నాను. ముందుగా మిల్ మేకర్‌ని హాట్ వాటర్‌లో వేసుకొని అందులోంచి తీసి ఒక ప్లేట్‌లో పెట్టుకున్నాను. గ్యాస్‌పై ఒక కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా శనగపప్పు, 2 పచ్చిమిర్చి ముక్కలను కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసి ఒకసారి కలుపుకోవాలి. ఉల్లిపాయలు వేగాక టమాటా ముక్కలనైతే వేసుకున్నాను. టమాటా, ఉల్లిపాయలను కొద్దిగా కలుపుకొని కొంచెం త్వరగా వేగడానికి ముందుగా సాల్ట్ వేసుకున్నాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. నేనైతే కొద్దిగా పెరుగును కూడా వేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మొత్తం ఒకసారి కలపాలి. కొద్దిసేపు తర్వాత పక్కన పెట్టుకున్న మిల్ మేకర్లు అయితే అందులో వేసుకోవాలి. వేసుకున్నాక ఉల్లిపాయలు పైకి వచ్చే వరకు కలుపుకొని 15 సెకండ్స్ మూత పెట్టుకోవాలి. స్లిమ్లోనే ఉంచాలండి. ఫిఫ్టీ సెకండ్స్ తర్వాత మూత తీసి కొద్దిగా పసుపు, సరిపడా కారం, కొద్దిగా ధనియాల పొడి వేసి ఒకసారి మొత్తం కలుపుకున్నాక కొంచెం వాటర్ని పోసుకోవాలి. కొంచెం సరిపోతాయండి. ఎందుకంటే ఆల్రెడీ మనం హాట్ వాటర్లో వేసుకుని మిల్ మేకర్లు తీసుకున్నాం కదా, మెత్తగానే ఉంటాయి. అందుకనే కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసాక మూత పెట్టుకోవాలి. ఒక 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. మధ్యలో ఒకసారి మూత తీసి సాల్ట్ సరిపోయిందా లేదా అని చూసుకొని వేసుకోవాలి. నాకైతే సాల్ట్ కొద్దిగా సరిపోలేదు. అందుకే నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను. కొద్దిగా గరం మసాలా వేసాను. వాటర్ పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. ఒకసారి మూత పెట్టుకుందాం. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ప్రాసెస్ చేయాలి.
చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసుకుని కలపకుండా మూత పెట్టుకోవాలి. గ్యాస్ని అయితే ఆఫ్ చేసేయాలి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.